మీరు మురిసిపోతున్న పట్టుచీర నకిలీదని తెలుసా? మెరిసిపోతున్న ధర్మవరం డూప్లికేట్ అని గుర్తించారా? మీరు కట్టుకున్న ఉప్పాడ చీర ఉత్తదేనని తెలిసిందా? గద్వాల పేరు చెప్పి ఎలా మోసం చేస్తున్నారు? చీరల కొట్లో చీటింగ్ పై ఎన్టీవీ వరుస కథనాలు ఇప్పుడు చూద్దాం. పోచంపల్లి ఇక్కత్ చెక్కు చెదరని సాంప్రదాయ వారసత్వం, భూమి మీద మరెక్కడా లేని కళ. ఒక చీర మీద దారం ఎక్కడ వస్తుందో ముందే ఊహించి దాన్ని రంగుల్లో అద్ది చీరను నేయటం ఒక అద్భుతమైన నైపుణ్యం. పట్టుపోగులతో రేఖా గణితాలను ఆవిష్కరించే ఆ చీర గొప్పతనాన్ని ఎంత వర్ణించినా తక్కువే. అలాంటి గ్రేట్ ఇక్కత్కు ఇక్కట్లు మొదలయ్యాయి. ఒక కళాఖండాన్ని జిరాక్స్ తీసి పప్పు పుట్నాల్లా అమ్మేస్తున్నారు. పోచంపల్లి పేరు చెప్పగానే గుర్తొచ్చేవి రెండు విషయాలు. ఒకటి భూదానోద్యమం, రెండోది ఇక్కత్ పట్టు. దారానికి చేతులతో రంగులు వేసి చీరలు నేసే సంప్రదాయ పద్ధతి ఇక్కడ మాత్రమే ఉంది. చీరకు ఎక్కడ రంగు వేయాలో ముందే ఊహించుకుంటారు. ఆ దారాలకు కలర్ పూసి డిజైన్లను అద్దుతారు. తయారీలో వేలాది మంది నేతన్నలు రేయింబవళ్లు శ్రమిస్తారు. ఇక్కత్ పట్టు నాణ్యతకు తిరుగులేదు. మన్నికకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. డిజైన్లను చూసి అబ్బురపడాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా మగువల మనసు దోచుకున్న ఏకైక పట్టు వస్త్రం ఇక్కత్. దీని ప్రత్యేకత ఏంటంటే వార్ప్ వెఫ్ట్ల దారాలకు ముందుగానే డిజైన్ అద్దుతారు. ముడి పట్టును డీగం చేస్తారు. అంటే పట్టు పురుగులు వదిలే సెరిసిన్ అనే ఒక మాంసకృతిని పట్టు నుంచి విడదీస్తారు. అలా ఆ జిగురు తీసేయడం వల్ల పట్టుకు ఒక రకమైన మెరుపొస్తుంది, రంగుతో మెరుగుపడుతుంది. తర్వాత పట్టును కండెల నుంచి బాబిన్లకెక్కిస్తారు. బాబిన్లకు చుట్టిన తర్వాత టై అండ్ డై ఫ్రేమ్ మీద వార్ప్ అండ్ వెఫ్ట్ రెడీ చేసుకుంటారు. చిటికీ ద్వారా డిజైన్ చేస్తూ రబ్బర్తో ముళ్లు వేసి కావలసిన రంగులద్దుతూ అద్భుతమైన వస్త్రాలను నేస్తారు. 1953లో పోచంపల్లిలో తొలిసారిగా ఇక్కత్ కళ మొదలైంది. 2003లో భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు లభించాయి. 2005లో భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ లభించింది. ఇక్కడ ఉత్పత్తయ్యే చేనేత చీరలు 3,000 రూపాయల నుంచి 50 నుంచి 60,000 రూపాయల వరకు ధర పలుకుతాయి. ఇక్కత్ పట్టుకు ప్రత్యామ్నాయం లేదు. పోచంపల్లిలో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఇది తయారు కాదు. ఎన్నేళ్లు బీరువాలో పెట్టినా, కొన్నప్పుడు ఎంత మెరుపుంటుందో 50 ఏళ్ల తర్వాత తీసినా అదే షైనింగ్ ఉంటుంది. ప్రింట్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇలా మీరు ఏదైతే హ్యాండ్లూమ్ పైన చేసింది మన్నిక ఎక్కువగా ఉంటుంది, చాలా రోజులు వస్తుంది, రిలయబిలిటీ ఎక్కువగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. మీరు ఒక 40-50 సంవత్సరాలు కూడా మీరు మీ వ్యారబుల్లో పెట్టి మళ్ళీ శారీ బయట తీస్తే అదే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. శారీ పోచంపల్లి పట్టు చీర అది ప్రత్యేకత అనమాట. అదే ప్రింటెడ్ చీర అయితే మీకు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చినిగిపోతుంది, పాడైపోతుంది. సో మీకు నాణ్యత కావాలనుకుంటే రేటు చూడకుండా మీరు పెట్టిన ఈ రేటుకు మీ తరతరాలుగా ఒక 3-4 తరాలు కూడా మీ చీరని కట్టుకోవడానికి అనుకూలం. ఇప్పటికి కూడా చాలామంది వచ్చి మాకు చెప్తుంటారు 50 సంవత్సరాల కింద కట్టుకున్న శారీ వాళ్ళ కూతుర్లకి ఇవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంత ప్రతిష్టాత్మకమైన ఇక్కత్ పట్టు ఇరకాటంలో పడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి చీర ఉనికి ప్రమాదంలో పడింది. పేటెంట్ హక్కు కలిగిన ఇక్కత్ పట్టు చీరల డిజైన్లు ఇమిటేషన్ల బారిన పడుతున్నాయి. ఇక్కత్ డిజైన్లను కొందరు బడా వ్యాపారులు కాపీ కొట్టి ప్రింటెడ్ పాలిస్టర్ చీరలను తయారు చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. 10,000 విలువ చేసే ఒరిజినల్ ఇక్కత్ పట్టు చీరను కాపీ చేసి బయట 500కే అమ్ముతున్నారు. ఫలితంగా ఇక్కత్ బ్రాండింగ్ ఇమేజ్ పడిపోతోంది. ఏది అసలైన పోచంపల్లి చీరో, ఏది నకిలీ చీరనో కొనుగోలుదారుడు గుర్తించలేకపోతున్నాడు. ఆన్లైన్ వ్యాపారం పెరిగినప్పటి నుంచి ఈ మోసాల పరంపర ఎక్కువైంది. గత 2 ఏళ్లుగా పోచంపల్లి డిజైన్లతో ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా నేతన్నలు కష్టపడి మగ్గంపై నేసిన చీరలకు క్రమక్రమంగా డిమాండ్ తగ్గుతోంది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన శారీస్ సేల్స్ భారీగా పడిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లాలో 1,200 మంది చేనేత కళాకారులకు జియో ట్యాగ్ ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక జియో ట్యాగ్తో కళాకారుడితో పాటు మరో 2 అనుబంధ నేతకారులు పనిచేస్తారు. అంటే సుమారు 36,000 మంది నేరుగా ఇక్కత్ పట్టు చీరలను తయారు చేసే వృత్తిలో ఉన్నారు. అనధికారికంగా మరో 15,000 చేనేత కుటుంబాలు వీరికి అనుబంధంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రతి నెలకు ఒక్కొక్క కుటుంబం 5 చీరలకు తక్కువ కాకుండా నేస్తారు. నెలకు ఎంత లేదన్నా 40 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. ఎప్పుడైతే ఇక్కత్ ప్రింటెడ్ చీరలొచ్చాయో అప్పుడే మార్కెట్ సగానికి పడిపోయింది. గతంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి పరిమితమైన ప్రింటెడ్ చీరలు ఇప్పుడు టౌన్లు, పల్లెల్లోకొచ్చాయి. కాపీ చీరల అమ్మకాలను అరికట్టాల్సిన యంత్రాంగం చేతులెత్తేయడంతో పోచంపల్లి పట్టుచీర మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇమిటేషన్ చీరలు బల్క్ గా నార్త్ ఇండియాలో తయారవుతున్నాయి. అక్కడ పెద్ద పెద్ద మిల్లుల్లో ఇదంతా జరుగుతోంది. దానిని పోచంపల్లి కళాకారులు మాత్రమే గుర్తుపట్టగలరు. వేరెవరూ ఫైండ్ అవుట్ చేయలేరు. పవర్లూమ్ అరాచకాలను ఆపలేమని
ఇక్కత్ కళాకారులు బేలగా చెబుతున్నారు. వేల రూపాయల విలువైన ఆర్ట్ ని ₹1 జిరాక్స్ తీసి అమ్మడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడి కళాకారుల వాదన. ఈ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రింటెడ్ 10,000 రూపాయలు ఉన్నటువంటి చీర మనకు 1000 రూపాయలు బయట అమ్ముతున్నారు. ఎక్కువగా ఇవి మనకు వేరే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పరిశ్రమలలో ఎక్కువ తయారవుతున్నాయి. అక్కడ పవర్ లూమ్ పైన ప్రింట్ చేసి వాటిని మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇవి హైదరాబాద్ లోని పలు దుకాణాలలో హోల్సేల్ మార్కెట్లో అమ్మడం వల్ల అక్కడ కూడా విక్రయం జరుగుతుంది. ముందుగా వీటిని అరికట్టాలంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈ పరిశ్రమను అడ్డుకోవడం జరగాలి. 30 రోజుల కష్టాన్ని 30 సెకండ్లలో కాపీ కొడితే ఎవరి గుండైనా తరుక్కుపోదా? అది కూడా జియో ట్యాగ్ ఉన్న బ్రాండ్లకు నకిలీ మకిలి పడితే పేటెంట్ హక్కులున్న వారి రక్తం మసల్దా? పోచంపల్లి చేనేత ఆవేదన ఇదే. ఇంత కష్టపడి పోగు చూసుకుని దారాలను రేఖాగణితాలతో లెక్కలేసి విరుపులు లేకుండా మెరుపులద్ది సాంస్కృతిక వారసత్వాన్ని తరతరాలకు అందించే ఈ మహాయజ్ఞం ఒక కాపీగాడి చేతిలో పడి నలిగిపోయిందంటే మనసు ఎంత బాధతో కుమిలిపోవాలి? 10,500 రూపాయల విలువైన చీరను ముష్టి 500కు అమ్ముతున్నారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. కస్టమర్లకు అవేం తెలియడం లేదు. ఇక్కడేమో వేల కుటుంబాలు మగ్గం మీద ఆధారపడి ఉన్నాయి. అందరూ ఈ వర్క్ మీదనే బతకాలి. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ బట్టల్ని తెచ్చి వీళ్ల కడుపు కొడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఫేక్ మాల్ తెచ్చి ఏకంగా పోచంపల్లిలోనే సేల్ చేస్తున్నారంటే మార్కెట్ మంత్రగాళ్లు ఎంత మాయ చేస్తున్నారో ఊహించుకోవచ్చు. దీంతో ఒరిజినల్ స్టాక్ అలాగే ఉండిపోయింది. ఇమిటేషన్ చీరల వల్ల అసలు కేసరొచ్చింది. ఈ పరిస్థితుల్లో వీళ్ల డిమాండ్ ఒకటే, నకిలీ మాల్ పోచంపల్లికి రావద్దు, అసలు ఎక్కడికి రావద్దు, ఇక్కత్ బ్రాండ్ ని దెబ్బతీయొద్దు. నకిలీ పట్టు చీరలతో చాలా మంది ఖరాబ్ చేస్తున్నారండి, నాశనం చేస్తున్నారు. 500 రూపాయలకే నకిలీ పట్టు చీర వస్తుంది. అదే మా పోచంపల్లిలో సేమ్ డిజైన్, సేమ్ కలర్, సో యాజ్ ఇట్ ఈజ్ గా ఉందండి. 500 రూపాయల చీర మా దగ్గర 10,500 రూపాయల చీర అండి. సో 500కి 10,500కి ఎంత వేరియేషన్ ఉందో మీరే చూడండి. దాంతో పాటు 10,500 కన్నా 500 రూపాయల చీరని ఎక్కువ గ్రాండ్ గా కనిపిస్తుందండి. కస్టమర్స్ కి అవేమి తెలియట్లేదు. సో మా దగ్గర మేము పోచంపల్లిలో ఇక్కడ మగ్గాలు నేర్పిస్తామండి. కొన్ని వేల కుటుంబాలు మా పోచంపల్లి చీరల పైన ఆధారపడి ఉన్నారు. ఎంతో మంది ఉరివేసుకొని చనిపోతున్నారండి. ఈమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఘన చరిత్ర కలిగిన పోచంపల్లి ఇక్కత్ పట్టు ఇక్కట్లలో పడిందనే అర్థమైంది. నిజానికి పోచంపల్లికి జిఐ ట్యాగ్ ఉంది. కాపీ చేయడానికి వీల్లేదని చట్టం చెప్తోంది. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్కడా, ఎవరు? చూస్తూ చేష్టలుడిగిపోవాల్సిందే తప్ప కాపీ మార్కెట్ ని అడ్డుకునేదెలా? చట్టానికి విరుద్ధంగా నడిచే ఈ కళను కాపాడుకునే బాధ్యత తీసుకునేదెవరు? ఇదే ప్రశ్న పోచంపల్లి చేనేత కార్మికులు అడుగుతున్నారు. మాకు జిఐ అనేది మాకు పేటెంట్ రైట్ ఉంది. అంటే ఈ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు అనేటివి హ్యాండ్లూమ్ పైన చేయాలి, టైండే చేసి చేయాలి. ఈ డిజైన్లు కాపీ చేయడం వీల్లేని మాకు ఒక చట్టం ఉందన్నమాట. ఆ చట్టానికి అనుగుణంగా అక్కడ మా డిజైన్లను కాపీ చేసి ప్రింట్ చేస్తున్నటువంటి పరిశ్రమలను అడ్డుకోవాలి. అదేవిధంగా అవి అమ్ముతున్నటువంటి ఇక్కడ హైదరాబాద్ లో మదీనా మార్కెట్ కావచ్చు, అదేవిధంగా చార్మినార్ దగ్గర కూడా చాలా మంది అమ్ముతుంటారు. వాటిని కూడా ఈ చట్టం ప్రకారము ఎవరైతే ఉన్నారో ఈ చట్టానికి విరుద్ధంగా చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా అడ్డుకొని అరెస్ట్ చేసి మా ఈ చరిత్ర పరిశ్రమని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. నానాటికి ఇక్కత్ బ్రాండ్ ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అవుతోంది. తక్కువ ధరలకే డూప్లికేట్ శారీస్ దొరుకుతూ ఉంటే ఒరిజినల్ చీరల ముఖం ఎవరూ చూడడం లేదు. అమ్మకాలు రోజురోజుకి పడిపోతున్నాయి. నేత కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే గిరాకీ లేక కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమ నకిలీ బారిన పడి కునారిల్లిపోతోంది. ఫలితంగా ఉపాధి లభించని పరిస్థితి దాపురించింది. చేయి నిండా పనిలేదు. కార్మికులు జీవనం దుర్భరంగా మారుతోంది. వ్యాపారస్తులు ఏ వ్యాపారమైనా చేయొచ్చు, కానీ ఒకరి పొట్టగొట్టే బిజినెస్, ఒక కళను దెబ్బతీసే దందా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేతన్నలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇక్కత్ కళను రక్షించండి, సంస్కృతిని కాపాడాలని ప్రభుత్వం పెద్దలను కోరుతున్నారు.